హలో అండి, ఇవాళ మా డిన్నర్ ప్రిపరేషన్ అయితే మీతో షేర్ చేస్తాను. ముందుగా రోటి పచ్చడి చేద్దామని ఇదిగోండి ముక్కలు అయితే వేయించుకుంటున్నాను. ఏ రోటి పచ్చడి అనుకుంటున్నారా? దోసకాయ రోటి పచ్చడి. ఈ దోసకాయ రోటి పచ్చడిని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. నేను ఎలా చేస్తాను అన్నది ఈ వీడియోలో చూసేయచ్చు. రోటి పచ్చళ్ళు అన్నింటిలోకి నాకైతే వంకాయ టమాటా రోటి పచ్చడి ఫస్ట్ ప్లేసు, నెక్స్ట్ దోసకాయ పచ్చడి అనమాట. మీకేది ఇష్టం తప్పకుండా నాతో షేర్ చేయండి. ఇంకా రోటి పచ్చడితో పాటు పొద్దున్న చేసిన పులుసుకూర కూడా ఉందిలేండి. పులుసుకూర చేసినప్పటికన్నా తర్వాత బాగుంటుంది కదా రుచి. ఇంక ఈ పులుసుకూర ఏమనుకుంటున్నారు? వంకాయ రొయ్యపప్పులోకి గుడ్లు వేసి చేశాను. రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది ఈ కాంబినేషన్లో. ఇంకా వేయించుకున్న వంకాయ ముక్కలు కూడా చల్లగా అయిపోయి, వేయించుకునేటప్పుడే దానిలో జీలకర్ర వెల్లుల్లి కూడా వేసి వేయించాను, టేస్ట్ బాగుంటుందని చెప్పి. ఇంకా కొంచెం చింతపండు కొంచెం ఉప్పు వేసుకొని చక్కగా రోట్లో వేసి దంచేసుకుంటున్నాను. దోసకాయ ముక్కల్ని సన్నగా చిన్నగా కట్ చేసుకున్నాను. అవి కూడా వేసుకుని 1-2 సార్లు దంచుకుంటే రుచి బాగుంటుంది. ఇలా నూరుకున్న పచ్చడిని పల్లి ఆయిల్తో తాలింపు పెట్టుకుంటే టేస్ట్ మరింత బాగుంటుంది.